యోగా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోయాను. మా నువ్వేంటికి ట్రాఫిక్లో ఉండిపోయాం సార్, వెళ్ళాలని కోరిక. అందువల్ల ఇది ప్రభుత్వం ఏం చేసిందని కూడా తెలియదు, ప్లానింగ్ అన్నది. ప్రపంచ యోగా దినోత్సవం ఈ ఏడాది విశాఖలో ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో విశేష స్పందన అయితే వచ్చింది. విశాఖ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో విశాఖ తరలి రావడంతో విశాఖలో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మరికొద్ది నిమిషాల్లో యోగా దినోత్సవం ప్రారంభమవుతున్న నేపథ్యంలో అత్యధిక మంది దీంట్లో భాగస్వాములు అయ్యేందుకు ప్రభుత్వం బస్సులను కూడా వందల సంఖ్యలో వేసింది. అయితే అర్ధరాత్రి నుంచి వీళ్ళందరూ ఇంకా బయలుదేరుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. విశాఖ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అత్యధికంగా యోగా దినోత్సవంలో పాల్గొవాలని, విశాఖ బీచ్ రోడ్లో జరిగే అద్భుత క్రతువులో పాల్గొనాలని అత్యధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే సూర్యోదయం ఇప్పటికే అయింది. మరికొద్ది నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పటికున్న సమయానికి డయాస్ మీదకి చేరుకునే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళందరూ ఇంకా వాళ్ళకి కేటాయించిన స్థలాల్లోకి ఇంకా చేరుకున్న పరిస్థితి లేదు. చాలామంది ఇంకా బస్సుల్లోనే ఉన్నారు. ప్రస్తుతం గురుద్వారా ప్రదేశంలో మనం ఉన్నాము. అక్కడ కొంతమంది యోగ సాధకులు ఉన్నారు, వారిని అడిగి మనుషులు చేస్తున్నాం. సార్, మీరు ఎక్కడికైనా ప్రయాణం అయ్యారు సార్? రుషికొండ సార్. రుషికొండలో జరిగే యోగా దినోత్సవం ఎర్లీ మార్నింగ్ 4 o'clock సార్. ఎక్కడి నుంచి బయలుదేరారు? మరిపాలెం సార్. ఏంటి ఇంత జామ్ అయిపోయింది ట్రాఫిక్? అంటే ఓన్లీ బస్సులే, ఫ్లోటింగ్ బాగా హెవీగా ఉండటం వల్ల ఇంకా వేరే వెహికల్స్ ఏం లేదు. మొత్తం ఎక్కడ చూసినా మొత్తం బ్లాక్ బస్సులే. ఎందుకేంటంటారు ఇలా సరైన ప్లానింగ్ అది లేదా? ఏమంటే మన ఆంధ్ర ప్రాసెస్ అంతా బాగా చేస్తున్నారు సార్. అంటే మరీ బాగా మోడీ గారు రావటం వల్ల, చంద్రబాబు నాయుడు గారు అతను ఈ ప్రోగ్రామ్ అన్నీ బాగా ప్రాసెస్ బాగా ఈ సక్సెస్ఫుల్ చేయాలని తన తపన. ఇది ప్రతి ఒక్కరు మనసుల్లో కూడా, అంటే ప్రతి ఒక్కరికి యోగా అంటే ఏంటి తెలుసు, అంటే అవగాహన కలుగుతుంది. సార్, మేము ఎన్ఐడి నుంచి వస్తున్నాం సార్. మరిపాలెం కేవలం కూటమి ప్రభుత్వం వల్లే వచ్చిందండి. నరేంద్ర మోడీ నాయకత్వంలో అందరూ కూడా యోగా కోసం చేయాలి, ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశం మీద అందరూ బయలుదేరారు. చిన్నపిల్లలతో సహా కూడా మేము బయలుదేరాం సార్. వాళ్ళకి కూడా యోగా తెలియాలి. మేము 4:30 కల్లా బస్సు ఎక్కామండి. ఇప్పటికే స్టార్ట్ అయిపోయే సమయం దగ్గర పడింది కదా, మీరు ఎలా మరి ఎలా అయినా సరే దీనిలో పార్టిసిపేట్ చేయాలనేసి మా యొక్క మొట్టో అండి. ఒకవేళ సమయానికి చేరుకోకపోతే ఇక్కడే యోగాసనం చేసినా చేయపని యోగా డేలో పార్టిసిపేట్ చేయాలనేది మా మెయిన్ మొట్టో అండి. మా నువ్వేంటికి ట్రాఫిక్లో ఉండిపోయాం సార్, వెళ్ళాలని కోరిక. కానీ అక్కడ ఇక్కడ ట్రాఫిక్లో క్లియరెన్స్ లేదు. ఇక్కడ వచ్చి 4 o'clock బయలుదేరి ఈ ట్రాఫిక్లో ఉండిపోతే శాశ్వత అనేది మాకు తక్కువ ఉంది ఇక్కడ. అందువల్ల ఇది ప్రభుత్వం ఏం చేసిందని కూడా తెలియదు, ప్లానింగ్ అన్నది అది. ఇది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. యోగా దినోత్సవానికి అయితే విశేషమైన స్పందన వచ్చింది. కొంతమంది మహిళలు కూడా యోగా దినోత్సవంలో పాలు పంచుకునేందుకు ఇక్కడికి చేరుకునే పరిస్థితి అవుతుంది. అమ్మ, మీరు చెప్పండి, యోగా దినోత్సవం అంతా ఎందుకు ఎంత క్రేజ్ వచ్చింది ప్రజల్లో? అంటే డోక్రా ద్వారాగా మేము వెళ్తున్నామండి, కానీ చాలా బాగుంది. యోగా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోయాము. 4 o'clock. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరిలోనూ యోగా పట్ల ఒక చైతన్యం అయితే వచ్చింది. యోగా దినోత్సవంలో పాలు పంచుకుంటామనే ఒక గట్టి సంకల్పంతో వీళ్ళందరూ ఉదయం తెల్లవారుజాము నుంచే తమ కేటాయించిన స్థలాల నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది. కృష్ణ గారు, ఒకసారి అటువైపు దృశ్యాలు చూపించండి. చాలామంది మహిళలు ఈరోజు యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఇప్పటికీ బస్సులు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. బీచ్ రోడ్డుకు చేరుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో వీళ్ళందరూ యోగాసనాలు వేయడానికి కావాల్సిన సంకల్పాన్ని అయితే వీళ్ళు గట్టిగా చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు వాహనాలు ఏవి కాకుండా కేవలం ప్రభుత్వం కేటాయించిన నిర్దేశించిన బస్సుల్లోనే వారికి కేటాయించిన క్లస్టర్స్లోకి వెళ్లేందుకు అత్యధిక సంఖ్యలో యోగ సాధకులు అలాగే నగర ప్రజలు బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరించి బస్సులను అనుకూలమైన ప్రదేశాల నుంచి వివిధ రూట్లలో తరలించేందుకు బీచ్ రోడ్డుకి ఒక పక్క పోలీస్ యంత్రాంగం, మరోవైపు రెవెన్యూ, స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.